ఎవడబ్బా సొత్తురా హైదరాబాద్ మాదిరా ఎవడబ్బా సొత్తురా హైదరాబాద్ మాదిరా తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్న బైక్ జై తెలంగాణ జై తెలంగాణ సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ సాధిద్దాం విద్యార్థులతోటి విద్యార్థి నాయకులతోటి తెలంగాణ అన్ని జిల్లాల యూనివర్సిటీ నాయకులతోటి ఈరోజు ఓయూ జేఏసీగా తెలంగాణ విద్యార్థి జేఏసీగా ఈరోజు మేము రేపు 16 నాడు తెలంగాణ పరిరక్షణ సభ తెలంగాణ పరిరక్షణ భారీ బహిరంగ సభ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలి బిల్లు ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో అని చెప్పేసి తెలంగాణ పరిరక్షణ భారీ బహిరంగ సభను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఓయూ జేఏసీ టీఎస్జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేము భారీ బహిరంగ సభ నిర్వహించడానికి అన్ని జిల్లాల విద్యార్థులు జేఏసీలుగా మేము ఈరోజు నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంకా మరింత లేట్ చేస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేయాలని చెప్పేసి ఈరోజు ఓయూ విద్యార్థి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఖచ్చితంగా మన యొక్క తెలంగాణ అన్ని జిల్లాల నుంచి లక్షలాది మందిగా 5 లక్షల మంది విద్యార్థులతోటి తెలంగాణ వాదులతోటి తెలంగాణ మేధావులతోటి ఈ సభ పెడుతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగ అన్ని సంఘాలకు టీజేఎస్ అన్ని సంఘాలకు అన్ని విద్యార్థి సంఘాలకు అందరికీ కూడా మేము ఈ యొక్క భారీ బహిరంగ సభకు పిలుపునిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 6 నాడు ఆర్ట్స్ కాలేజీ ముందు 5 లక్షల మందితోటి భారీ తెలంగాణ పరిరక్షణ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా కోదండరాం మరియు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఇంకా విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు కళాకారులు అందరూ పాల్గొంటారు. ఆ సభ కోసం 10 జిల్లాల నుంచి వేలాది లక్షలాది మందిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. ఈ సభ తెలంగాణలో 10 జిల్లాల్లో ఉన్న వేలాది లక్షలాది మందితోటి చేయబోతున్నాం. ఈ సభతోటే సీమాంధ్రులు కళ్ళు తెరిచి మా 60 సంవత్సరాలుగా తెలంగాణ పోరాటానికి వాళ్ళు కనువిప్పు కలగాలి. ఎందుకంటే ఇవాళ మొన్న ఆ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ ఎన్జిఓ వాళ్ళు. ఇవాళ దాంట్లో తెలంగాణ వాదుల మీద అనేక రకాల దాడులు చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే ఇవాళ మీరు కలిసి ఉండాలని సభ పెడుతున్నారు. ఇవాళ అదే సభలో మేము జై తెలంగాణ అంటే మమ్మల్ని కొట్టి చంపిన దాడులను చేయడం జరుగుతుంది. మీరు నిజంగా మేము దీంతో తెలంగాణ వాదులు మొత్తం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా మీరు అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి మేము 16వ తారీఖు నాడు సభను ఏర్పాటు చేయబోతున్నాం. దానికి జై తెలంగాణ రావాలని కోరుచున్నాం. జై తెలంగాణ. ఈరోజు టీఎస్జేఏసీ ఓయూ జేఏసీ 4 సంవత్సరాలు ఉన్న కమిటీని నూతన కమిటీగా చేసి ఈ నెల 16వ తారీఖున తెలంగాణ పరిరక్షణ సభ పెట్టబోతున్నాం. ఈ సభ యొక్క ముఖ్య కారణం ఏంటంటే అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటామన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎల్బీ స్టేడియంలో వచ్చి మా తెలంగాణ ప్రాంత విద్యార్థులను కానీ అదేవిధంగా పోలీసులను కానీ విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇదా ఇక్కడనే తెలిసిపోతుంది మీ కుటుల బుద్ధి. మీ ఇంట్లోకి వచ్చి మీ మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది? అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటామన్న మీరు మీ కుటిల మనస్తత్వాన్ని మొత్తం బయట పెట్టినారని తెలిసింది. దీనికి వ్యతిరేకంగా అదేవిధంగా మా 60 సంవత్సరాల తెలంగాణను మేము సాధించుకోవడానికి ఈరోజు 16న తెలంగాణ పరిరక్షణ సభ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ నూతన కమిటీ ఒకటి ఏర్పాటు చేయబడినది. దీనికి గాను అడ్వైజర్గా మన మస్తాన్ను, అదేవిధంగా చైర్మన్గా రాజు నాయక్ను, అదేవిధంగా అధ్యక్షుడిగా నెహ్రూ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సంపత్ను, అదేవిధంగా కోఆర్డినేటర్ లక్ష్మణ్, రవీందర్, విష్ణు, అధికార ప్రతినిధులుగా మధు, కృష్ణ, సెక్రటరీగా నరేష్, సుబ్బులను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ నరేష్, ముని, రమేష్ రాథోడ్లోనే ఎన్నుకోబడ్డది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఇప్పటికైనా ప్రకటించాలి. విద్యార్థులు ఇప్పటికే చాలా ఆత్మహత్యలు చేస్తున్నారు. విద్యార్థులే కాక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ
హైదరాబాద్తో కూడిన తెలంగాణను వెంటనే ప్రకటించాలని మేము ఢిల్లీకి కూడా ఒక ఏంటంటే మా శ్వేతపత్రాన్ని కూడా తీర్మానాన్ని కూడా ఇస్తున్నాం. జై తెలంగాణ.